ఉక్రెయిన్కు హెల్ప్ చేస్తుంటే తమ మీద యుద్ధం చేస్తున్నట్లే అని భావించింది రష్యా. అందుకే ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఉండే యుఎస్ ఎంబసీపై దాడి చేయడానికి రష్యా పక్కా ప్లానింగ్తో ఉందని యుఎస్ తెలుసుకుంది. వెంటనే ఎంబసీని క్లోజ్ చేసింది. తమ ఎంప్లాయీస్ అమెరికన్స్ ను సేఫ్ ప్లేస్ కు వెళ్లిపోవాలని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇంత జరుగుతూ ఉంటే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ చూస్తూ కూర్చుంటాడా ఏంటి? నా చేతిలో పెన్నుంది, నేను సైన్ పెడతా అంటూ న్యూక్లియర్ వెపన్స్ ని యూజ్ చేసుకునేలా ఒక కీ ఫైల్ మీద సంతకం చేసేశాడు. ఇంకేముంది, ఇప్పుడు రష్యా న్యూక్లియర్ వార్కు తెరలేపినట్లే. ఈ కొత్త రూల్స్ ఏం చెప్తున్నాయంటే, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్న దేశాలతో కలిసి తమపై దాడి చేస్తే నాన్ న్యూక్లియర్ దేశాలపై కూడా న్యూక్లియర్ దాడి చేయొచ్చట. ఇంకొంచెం క్లియర్గా చెప్పుకోవాలి అనంటే, ఏ దేశమైనా రష్యా మీద అటాక్ చేస్తే ఆ దేశం ఉన్న గ్రూప్ మొత్తం అన్ని దేశాలపై రష్యా అటాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాదు, రష్యా 2022 నుండి ఈ తరహా వార్నింగ్స్ ఇస్తూ వస్తోంది.